నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పుష్ప సినిమాలో తొక్కిసలాటలో శ్రీతేజ్ వాళ్ళ అమ్మ చనిపోయారు. సో శ్రీతేజ్ని పరామర్శించడానికి అల్లు అరవింద్, అల్లు స్నేహారెడ్డి గారు వెళ్ళారు. సో ఆ వివరాలు ఏంటో మనం సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, అల్లు అరవింద్, స్నేహారెడ్డి శ్రీతేజ్ని కలవడానికి వెళ్ళారు అన్న వార్తలు వినపడుతున్నాయి. సో ఆ వివరాలు ఏంటి సార్? గతంలో పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర ప్రీమియర్ షోలకి భారీగా తొక్కిసలాట జరగటం, అక్కడ మరి శ్రీతేజ్ తల్లి చనిపోవడం, శ్రీతేజ్ తీవ్రంగా గాయపడటం జరిగింది. ఆ తర్వాత చాలామంది అక్కడ గాయపడ్డారు. మరి అది పెద్ద ఇష్యూ అయిపోయింది అప్పట్లో. మన అల్లు అర్జున్ అక్కడ థియేటర్కి వస్తున్నాడని టాక్ రావడం కానీ, ఏదైనా కానీ భారీగా తొక్కిసలాట జరగటం కానీ, మరి శ్రీతేజ్ తల్లి చనిపోవడం అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే అప్పుడు దాకా చాలా కాలం పాటు శ్రీతేజ్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో నిన్న మరి అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, మళ్ళీ అల్లు అర్జున్ నాన్నగారు అల్లు అరవింద్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం, ఒక స్టార్ హీరో తండ్రి, ఒక స్టార్ హీరో భార్య అక్కడికి వెళ్ళటం అనేది విశేషంగా చెప్పాలి. నాకు తెలిసి అల్లు అర్జున్ కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఎప్పటికైనా. అంటే అల్లు అర్జున్ వెళ్తే మళ్ళీ ఒక కామ్గా వెళ్ళిపోవాలి, ఇలా బహిరంగంగా వెళ్ళకూడదు. అలా వెళ్ళటం కూడా, అల్లు అర్జున్ వెళ్ళటం కూడా మంచిదే. ఎందుకంటే ఇప్పుడు పోయిన ప్రాణం ఎప్పటికీ రాదు. మీరు ఎంత డబ్బు ఇచ్చినా అది తీసుకురాలేం కదా, పోయిన ప్రాణం రాదు కదా. అప్పట్లోనే మైత్రి మూవీస్ వాళ్ళు 2 కోట్లు అనౌన్స్ చేశారు. మరి అల్లు అర్జున్ ₹1 కోటి, తర్వాత మరి వీళ్ళు ఒక 50 లక్షల వాళ్ళు చొప్పున ఇట్లా మొత్తం 2 కోట్లు, 2 సుకుమారు వీళ్ళందరూ ఇచ్చారు. కానీ నిన్న అరవింద్ గారు వెళ్ళి ఆ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చారు. శ్రీతేజ్ని పరామర్శించడం కాకుండా శ్రీతేజ్ సోదరికి చదువుకి అయ్యే ఖర్చు అంతా నేను భరిస్తానని చెప్పి అల్లు అరవింద్ గారు హామీ ఇచ్చారు. నువ్వు ఏం చదువుకున్నా కానీ ఉన్న చదువులకి మేము సహాయం చేస్తామని, ఆర్థికంగా సహాయం చేస్తారని వాళ్ళు ప్రకటించారు. అది నిజంగా మంచి విషయం. ఎందుకంటే ఇన్నాళ్ళకి వాళ్ళు గుర్తుంచుకోవడం, ఇప్పటికీ జరిగి చాలా కాలం అయిపోయింది. ఇక మనం అయిపోయింది, మనం ఈ కేసులు ఏమి లేవు, మనం బయటకు వచ్చాం అనుకోకుండా మళ్ళీ గుర్తుపెట్టుకు వెళ్ళటం, అది గొప్ప విషయం అని చెప్పాలి. సార్, ఇప్పుడు శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉంది సార్? తను బాగానే కోలుకున్నాడు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే వైద్యపరంగా మంచి సహాయం, సకాలంలో మంచి సహాయం అందడం కానీ, ఇమీడియట్గా వీళ్ళు స్పందించడం కానీ, చిత్రబృందం స్పందించడం కానీ, ఇవన్నీ జరగడం వల్ల శ్రీతేజ్ అనేది వ్యక్తి కోలుకున్నాడు. అలాగే మరి అతని వాళ్ళ నాన్నగారికి కూడా వీళ్ళు ఏదో ఒక ఉపాధి మార్గాలు చూపించినట్టుగా మనకి తెలుస్తుంది. అవి ఏంటనేది తెలియదు. అల్లు అర్జున్ కూడా మళ్ళీ ఒకసారి వెళ్ళి కలవటం అనేది మంచిది. ఎందుకంటే అభిమానంతోనే కదా కుర్రవాడు వెళ్ళింది. హీరో అంటే అభిమానం, హీరో అంటే అభిమానం ఉండటం, ఈవెంట్కి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవడం, ఇవన్నీ చాలా చూస్తూ ఉంటాం. భారీ తొక్కిసలాట జరగడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ వార్త చాలా చర్చనీయాంశంగా కూడా చాలా సంచలనమైంది. ఒక సినిమా హీరో సినిమాకి తొక్కిసలాట జరగటం, అంతమంది గాయపడటం, ఆ సంధ్యా థియేటర్ మూతపడటం, ఇవన్నీ సంచలనమైన వార్తలు. ఎందుకంటే ఈ హీరోలకి అభిమానులు ఉంటారు. ఆ అభిమానులకి ఇబ్బంది పడినప్పుడు హీరోలు కూడా స్పందించాలి. అవును, అది ఇప్పుడు చాలా కాలం అయిపోయింది. అది అయిపోయిన తర్వాత కూడా గుర్తు పెట్టుకుని అరవింద్ గారు వెళ్ళటం, స్నేహారెడ్డి గారు వెళ్ళటం అనేది చాలా మంచి పరిణామం, పరామర్శించడం అనేది. ఓకే సార్, ఇలాంటి సందర్భాలు చూసుకుంటే ఇప్పుడు శ్రీతేజ్ ప్లేస్లో మదర్ చనిపోయారు అంటే, ఇలాంటి టైంలో చాలా వరకు వాళ్ళ మీద కూడా వాళ్ళది తప్పు అని కొంతమంది అన్నారు, అల్లు అర్జున్ది తప్పని కూడా కొంతమంది అన్నారు. కానీ ఇలాంటి ప్రీమియర్ షోలు వేసినప్పుడు అంటే జనాలు కూడా అంతగా ఫ్యాన్స్ ఎగబడి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఫ్యాన్స్ అంటే అట్లా ఎగబడి వెళ్తారు, అక్కడ తప్పేం కాదు. కానీ సాధారణంగా అక్కడ ఏమవుతుందంటే రూమర్స్ స్ప్రెడ్ చేయడం కానీ, అల్లు అర్జున్ వస్తున్నాడని చెప్పడం కానీ, ఇవన్నీ వచ్చినప్పుడే ఇవి జరుగుతాయి. ఎందుకంటే సినిమాల్లో సెలబ్రిటీలు ఎప్పుడైనా సరే ఓళ్ళలోకి వచ్చినప్పుడు, ఓళ్ళలో షూటింగ్ చేయాలనుకుండా స్టూడియోలో షూటింగ్ చేయడం కారణం ఏంటి? ఇదే కారణం. జనం అవసరమైనప్పుడు అట్లా చేస్తారు. ఇప్పుడు మచిలీపట్నంలో దేవుడు చేసిన మనుషులు షూటింగ్ జరిగింది. ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు హీరోలు. మరి చుట్టుపక్కల ఊళ్ళలో జనాలందరూ బళ్ళు కొట్టుకు వెళ్ళి చూశారు. ఓకే, వాళ్ళకి ఏంటంటే జనం కావాలి. అక్కడ వినాయకుడి ఊరేగింపు సముద్రంలో కలపడం, వినాయకుడిని తీసుకెళ్ళి దానికి మరి జనం కావాలి కదా, పాట చిత్రీకరణ, జనం కావాలి. ఆటోమేటిక్ జనాలు వస్తారు. బహిరంగంగా చేస్తే ఆటోమేటిక్గా వచ్చారు. ఇప్పుడు ఇలాంటి జనం లేనప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళు కృష్ణానగర్ నుంచి సినిమా వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు పట్టుకెళ్ళేది ఎందుకంటే ఇలా తీసుకెళ్ళిపోయి పోగేసి చేస్తారు షూటింగ్లు. ఓకే, ఎందుకంటే పోలీసులు పర్మిషన్స్ ఇవ్వరు, అట్లా షూటింగ్ బహిరంగ ప్రదేశాలు షూటింగ్ చేయడానికి పర్మిషన్స్ ఇవ్వరు. అప్పుడు పర్మిషన్లు తెచ్చి షూటింగ్ చేశారు అప్పట్లో. ఓకే, అట్లాగే హీరోలు ఎప్పుడు బయటగా వాళ్ళు సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళు
ఇలా థియేటర్కి రిలీజ్ రోజున అట్లా వచ్చేస్తున్నారంటే భారీగా తొక్కేసలాట ఉంటుంది. మీరు అల్లు అర్జున్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, ఇప్పుడున్న పెద్ద హీరోల్లో ఇలాగే పరిస్థితి ఉంటుంది సాధారణంగా. కాబట్టి ఇలాంటప్పుడు హీరోలు కొద్ది సంయమనంతో వ్యవహరించడం కానీ ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా జాగ్రత్త పడాలి. అందుకని ప్రీమియర్ షోలకి పర్మిషన్స్ ఇవ్వాలన్నా చాలా కష్టమైపోతుంది. గవర్నమెంట్ కూడా అంత తొందరగా పర్మిషన్స్ ఇవ్వడం లేదు, షరతులు పెడుతున్నారు, షరతులు పెట్టి మరీ ఇస్తున్నారు. అంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు కదా సార్, జాగ్రత్తగా ఉండడం. ఇంకోటి ఏంటి, ఆ ఫ్యామిలీ కూడా ప్రభుత్వ పరంగా కూడా మంచి సహాయం అందింది శ్రీతేజీ కుటుంబానికి. కాకపోతే తల్లిని తీసుకెళ్లకుండా ఉంటే పోయేదేమో అనిపించింది. తల్లి లేని లోటు ఎవరు తీర్చలేరు. ఆ రోజు సినిమాలకు సాధారణంగా అట్లీస్ట్ పిల్లలన్నా స్కిప్ చేయాల్సింది. ఇప్పుడు ఆ తల్లి వెళ్లకుండా ఉంటే పోయేది, అది ఏమని మనం ఎన్ని అనుకోలేదు, వేస్ట్ అయిపోతుంది సార్. అని నిజంగా చెప్పాలంటే దురదృష్టకరమైన సంఘటన. సో ఆర్థిక పరంగా అయితే వాళ్ళకు ఒక చదువులకి ఎంత చదువుకున్నా, నువ్వు ఏం చదువుకున్నా ఆయన హామీ ఇచ్చాడు ఆయన అరవింద్ గారు, నువ్వు ఎంతో చదువుకుంటావు, నీ ఇష్టమైన చదువుకో, మేమే ఉన్నాం అన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఇక ఏదైతేనేమో అప్పటికి జరిగిన సంఘటనకు అప్పటి వరకే చేతులు దులుపుకోకుండా వాళ్ళు ఇప్పటికీ గుర్తుపెట్టుకొని ఆ మంచితనంతో వాళ్ళని వెళ్ళి మళ్ళీ పరామర్శించడం, ఆర్థిక సహాయం అందిస్తా అనడం చాలా గొప్ప విషయం. అవసరమైతే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా వెళ్ళొచ్చు, తప్పేం కాదు, వెళ్ళొచ్చు. బట్ మళ్ళీ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా జరిగినా కూడా అది మళ్ళీ షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల వెళ్ళలేదేమో, కానీ న్యాయంగా అయితే ఆయన వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ వెళ్ళినా బయటికి చెప్పరు, అవును, సీక్రెట్గా వెళ్ళి వచ్చి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఎవరికి చెప్పొద్దు అని చెప్పి వెళ్ళి వచ్చేస్తారు. అలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, అది ఆ కుటుంబానికి అయితే మంచి జరగాలనే కోరుకుందాం సార్. నమస్తే. నమస్తే అండి.